రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. 7వ శ్లోకము వచనము నుండి 14వ శ్లోకము వచనము అనగా భావము. కార్పణ్య దోషము పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మ మూల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. మాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని వేడుకొనెను. ఈ శోకము నా ఇంద్రియములను దహించవేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారుకును ఉపాయమును కాంచలేకున్నాను. 8వ శ్లోకం వచనం. అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన మాట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నొడివి మౌనము వహించెను. ఓ ధృతరాష్ట్ర, ఉభయసేనల మధ్య శోకసంతప్తుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారి గురించి కానీ ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనం ఉండము అను మాటయే లేదు. అన్ని కాలముల్లోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములు యందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. 12వ శ్లోకము వచనం సంపూర్ణం. 13వ శ్లోకం వచనం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరులైన వారు ఈ సమయమున మోహితుడు కాదు. ఓ కౌంతేయ, విషయేంద్రమును సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని వహింపుము, సహింపుము, పట్టించుకొనకుము. ఏలన ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా తీసుకొనును. 14వ శ్లోకము సంపూర్ణము. భగవద్గీత సాంఖ్యయోగము 2వ అధ్యాయము 7 నుండి 14 శ్లోకం వరకు సంపూర్ణము.